హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సాలార్జంగ్ రీఫార్మ్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి యొక్క సాలార్జంగ్ రీఫార్మ్స్ అంటున్నాం. అసలు సాలార్జంగ్ అంటే ఏంటి? మరి సాలార్జంగ్ ఇతని యొక్క నేమ. అసలు ఇతని ఎవరు సాలార్జంగ్? హూ ఇస్ సాలార్జంగ్? సాలార్జంగ్ మీన్స్ ఒక సాలార్ అంటే ఒక మెయిన్, ఇతని యొక్క అసలు పేరు సాలార్జంగ్ కాదు. అసలు పేరు మనకు సాలార్జంగ్ రీఫార్మ్స్ అంటే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లో సాలార్జంగ్ రీఫార్మ్స్ అని మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి అసలు ఇతని పేరే సాలార్జంగ్ కాదు అని చెప్తున్నాను. ఇదొక టైటిల్ అండి. సాలార్ మీన్స్ ఏంటిదండి? ఒక గొప్ప యోధుడు, ఒక వారియర్ అన్నట్టు, మనకు ఒక గొప్ప యోధుడు. సాలార్ మీన్స్ ఏంటి? యోధుడు. సాలార్ అంటే ఏంటి? యోధుడు. మరి ఈ టైటిల్ ఎవరు ఇచ్చారు ఇతనికంటే? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఎవరిచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఇతనికి ఈ యొక్క టైటిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ మరి సాలార్జంగ్ అసలు పేరు ఏం పేరంటే తురబ్ అలీ ఖాన్. ఏం పేరండి? తురబ్ అలీ ఖాన్. మరి ఇతనికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన టైటిల్ మీదకి వెళ్ళి మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం సాలార్జంగ్ 1 అంటున్నాం. మరి సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 అని మనం చర్చించుకుంటాం. మరి సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 అని వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లా? లేదు, వాళ్ళు బాధ్యతలు నిర్వహించినటువంటి సమయాన్ని బట్టి మనం ఇచ్చుకున్న నంబర్స్, మన చరిత్రకారులు ఇచ్చినటువంటి నంబర్సే సాలార్జంగ్ 1 కానీ, సాలార్జంగ్ 2 కానీ, సాలార్జంగ్ 3 కానీ. మరి సాలార్జంగ్ 1 ఏమొచ్చేసరికి మనకు అందరి సాలార్జంగ్లకెల్లా గొప్పనైనటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే మొదటి సాలార్జంగ్. అందుకోసమే ఇతను దివాన్గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించిండు సార్? 1853లో ఇతను బాధ్యతలు స్వీకరించిండు. ఎప్పుడండి? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1853 సాలార్జంగ్ 1 టేక్ ద చార్జ్ ఆఫ్ దేనికి? నిజాం సంస్థాన. దేనికి బాధ్యతలు స్వీకరించిండు? దివాన్గా బాధ్యతలు స్వీకరించిండు. దివాన్ మీన్స్ ఏంటి? ప్రధాని. దివాన్ మీన్స్ ప్రధానమంత్రిగా మనకు బాధ్యతలు స్వీకరించిండు. మరి ఇతను బాధ్యతలు స్వీకరించే నాటికి హైదరాబాద్ యొక్క ఫినాన్షియల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది హైదరాబాద్ సంస్థానం. పీకల్లోతో అప్పుల్లో కూడికపోయినటువంటి సంస్థానం ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం. మరి ఇతను నేను చెప్పాను మీకు ప్రీవియస్ క్లాసుల్లో, ఈ యొక్క నిజాం రాజ్యంలో జమీందారులు, జాగీర్దారులు వాళ్ళు ఏది చేస్తే అదే వేదం. మరి నిజాం చుట్టూ ఒక కోటరి నిర్మించిర్రు. నిజాం చుట్టూ ఒక కోటరి నిర్మించి ఎవరు కూడా పోకుండా, నిజాంని ఎవరు కలవకుండా ఈ జమీందారులు, జాగీర్దారులే వీళ్ళే ఎంత పడిదంతా వసూలు చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. అవినీతి ఎక్కువగా ఉండేది పరిపాలనా బాధ్యతలు స్వీకరించే నాటికి. మరి ఎంప్లాయీస్కు సాలరీస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో అప్పుడు 1853లో సాలార్జంగ్ 1 దివాన్గా బాధ్యతలు స్వీకరించిండు. ఒక యువకుడు. సాలార్జంగ్ 1 ఒక యువకుడు అయినప్పటికీ కూడా ప్రధాని బాధ్యతలు స్వీకరించిండు. మరి సాలార్జంగ్ 1 1853లో బాధ్యతలు స్వీకరించి ఎప్పటి వరకు పనిచేసిండు సార్ అంటే 1883 వరకు పనిచేసిండు. అంటే ఎంతమంది నిజాంల దగ్గర పనిచేసిండు అయ్యా అంటే ఎంతమంది నిజాంల వద్ద పనిచేసిండు? 3 నిజాంల దగ్గర పనిచేసిండు. ఎవరెవరా నిజామ్స్? ఒకసారికి నంబర్ 4 నిజాం ఎవరండి? నాజీర్ ఉద్దౌలా. నంబర్ 5 అఫ్జల్ ఉద్దౌలా. నంబర్ 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్. అంటే ఈ విధంగా 3 నిజాంల వద్ద ఎవరెవరు? నంబర్ 4 నిజాం అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇతను 1853లో 4th నిజాం, 5th నిజాం, 6th నిజాం, 3 నిజాంల వద్ద దివాన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్జంగ్ 1. మరి ఇతను పరిపాలనా బాధ్యతలు స్వీకరించే నాటికి హైదరాబాద్ స్టేట్ అనేది చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. అప్పుల్లో ఊబిలో కూడుకపోయింది. ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నా సార్? అవినీతి ఎక్కడ చూసినా నిజాం రాజ్యంలో అవినీతి జరుగుతున్నటువంటి సందర్భంలో, అలాంటి సమయంలో మనకు ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు? తురబ్ అలీ ఖాన్ ఎంటర్ అయిండు. మరి తురబ్ అలీ ఖాన్ ఎంటర్ అయ్యి ఏం చేసిండు? ఎక్కడి నుంచి పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు తన యొక్క మార్కును చూపించిండు. మరి ఎందుకు? హైదరాబాద్ రాజ్యానికి సమాంతరంగా అక్కడ మనకు బ్రిటిష్ ఇండియా ఉంది. మరి బ్రిటిష్ ఇండియా ఎందుకు లాభాల్లో ఉంటుంది? మరి ఇక్కడ హైదరాబాద్ సంస్థానం ఎందుకు పీకల్లోతో నష్టాల్లో ఉంటుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిండు సాలార్జంగ్. అలాంటి సందర్భంలో సాలార్జంగ్ ఐడియా తట్టింది. అక్కడ అకౌంటబిలిటీ చాలా క్లియర్గా ఉంది.
అలాంటి సందర్భంలో ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో చదువుకున్నారో, వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యారో, ఎవరికైతే మంచి స్కిల్స్ ఉన్నాయో బ్రిటిష్ ఇండియాలో, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు సాలార్జంగ్ అంటే ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. దేన్ని ఇంట్రడ్యూస్ చేసిండండి? ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ విధానాన్ని? ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ విధానాన్ని మనకు సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసిండు. ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టమ్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో, మరి అక్కడ ప్రతిభ అనే ఒక నెపంతో సార్ మరి అనేక మందిని తీసుకొస్తున్నాడు కదా అంటే, సరే పరిపాలన మనకు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ రూపంలో అనేక మందిని తీసుకొస్తుండు. దాన్ని మనం ఏమంటున్నాం? పరిపాలన సంస్కరణలు. వి కాల్డ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అంటూ ఉంటాము. వీటన్నిటిని కలిపితే మనం సాలార్జంగ్ రీఫార్మ్స్లో ప్రధానంగా అనేకమైనటువంటి అంశాలు చెప్పుకుంటాం. అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్లో భాగంగా ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో వెల్ ఎడ్యుకేటెడ్ అవుతారో వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ రిక్రూట్ చేస్తుండు? ఈ రిక్రూటింగ్ ఎక్కడ, ఏ పొజిషన్లో రిక్రూట్ చేస్తుండు? ఇక్కడ హై లెవెల్ పోస్టులలో, ఎక్కడ నిజాం రాజ్యంలో అత్యధికంగా హై లెవెల్ పోస్టులలో రిక్రూట్మెంట్ చేస్తుండు సాలార్జంగ్. ఇదే రిక్రూట్మెంట్ అనేది లాస్ట్కు మనకు ముల్కీ ఉద్యమానికి దారి తీస్తుంది. చెప్పుకుంటాం. ఫస్ట్ మంచి గురించి చెప్పుకుంటాం, తర్వాత చెడు గురించి చెప్పుకుంటాం. అంటే మరి ఏ విధంగా అప్పుల ఊబిలోపు ఊడిపోయినటువంటి నిజాం సంస్థానాన్ని ఒక గాడిలోకి తీసుకుని రావాలని సాలార్జంగ్ తన మార్కును చూపించడం కోసం కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చాడు. సాలార్జంగ్ మెయిన్గా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ఎందులో మెయిన్గా రీఫార్మ్స్ తీసుకొచ్చిండు అయ్యా అంటే, ఫస్ట్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, పరిపాలనా సంస్కరణలు. దేన్ని తీసుకొచ్చిందండి? పరిపాలన సంస్కరణలు. మనం అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అంటే ఏమంటాం? పరిపాలన సంస్కరణలను తీసుకొని వచ్చిండు. ఎవరు? సాలార్జంగ్ 1. పరిపాలన సంస్కరణలతో పాటు ఇంకేం తీసుకొచ్చిండు? రెవెన్యూ రీఫార్మ్స్. ఏంటండి? రెవెన్యూ రీఫార్మ్స్, రెవెన్యూ సంస్కరణలను తీసుకొని రావడం జరిగింది. రెవెన్యూ సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అంటే విద్యా సంస్కరణలు. మరి ఇవన్నీ ఇంపార్టెంటా కాదా? మనం ప్రతి వ్యక్తికి ఇంపార్టెంటేనా కాదా? ఏదైనా ఒక పరిపాలన అంటే రాజు పరిపాలన మంచి జరిగితే రాజ్యం మంచిగా ఉంటుంది. అందుకోసమే అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, అకౌంటబిలిటీ ఉండాలి, ఉన్నత స్థాయి అధికారులు కావాలి, మరి పరిపాలించేటోళ్ళు మంచోళ్ళు కావాలన్న ఒక ఉద్దేశంతో మనకు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. మరి అంత మంచిగానే ఉన్నాయి. మరి పైసలు కూడా ప్రాపర్గా ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ప్రాపర్గా ఉండాలి, ఎక్స్పెండిచర్స్ లిమిట్స్లో ఉండాలి. అవునా కదా? ఇన్కమ్ మంచిగా ఉండాలి, ఎక్స్పెండిచర్స్ లిమిట్స్లో ఉండాలి. కాబట్టి దానికోసం మరి అకౌంటబిలిటీ సిస్టమ్ కావాలి కాబట్టి రెవెన్యూ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. అదేవిధంగా ఇంకోటి ఏ రీఫార్మ్ తీసుకొచ్చిండు? ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ కావాలా కావద్దా? భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే ఏం జరగాలి? విద్యా సంస్కరణలు జరగాలి. అంటే ఈరోజు ఎవరైతే చదువుకుంటారో రేపే వాళ్ళు భవిష్యత్తుకు మంచి పునాదులు వేయగలుగుతారు. అవునా కాదా? అందుకోసం ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ మరి ఇవన్నీ తీసుకొచ్చిండు. మరి ఇవన్నిటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం జ్యుడిషియల్ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. అంటే వీటిని మనం తెలుగులో న్యాయ సంస్కరణలు అంటాము. ఏమంటామంటే జ్యుడిషియల్ రీఫార్మ్స్ను న్యాయ సంస్కరణలు అంటూ ఉంటాం. అదేవిధంగా పోలీస్ రీఫార్మ్స్, ఇంకోటి ఏంటండి? పోలీస్ సంస్కరణలు అంటూ ఉంటాం. వీటిని తీసుకొని వచ్చిండు, పోలీస్ సంస్కరణలను తీసుకొచ్చిండు. ఇట్లా 5 ప్రధానమైనటువంటి సాలార్జంగ్ తీసుకొచ్చినటువంటి 5 డిఫరెంట్ రీఫార్మ్స్ ఏంటి అంటే మనకేంటంటే 5 డిఫరెంట్ రీఫార్మ్స్ వచ్చేసరికి 1 వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్. ఒక్కసారి నాతో పాటు చెప్పండి. ఫస్ట్ 1 అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, సెకండ్ 1 రెవెన్యూ రీఫార్మ్స్, థర్డ్ 1 వచ్చేసరికి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్, ఫోర్త్ 1 వచ్చేసరికి జ్యుడిషియల్ రీఫార్మ్స్, ఫిఫ్త్ 1 వచ్చేసరికి పోలీస్ రీఫార్మ్స్. ఈ విధంగా 5 మేజర్ రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ సాలార్జంగ్ గారు. మరి సాలార్జంగ్ అంటే మీనింగ్ ఏంటండి? ఒక గొప్ప యోధుడు. మరి ఎవరు ఇచ్చారు ఆ టైటిల్? బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి పరిస్థితి, బ్రిటిష్ వారు ఇచ్చారు. మరి యొక్క సాలార్జంగ్ మొట్టమొదటిసారిగా మనకి ఏం చేసింది సార్? ద సాలార్జంగ్ రిక్రూట్ ఏంటి సార్? టాలెంటెడ్ పీపుల్ ట్రైన్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండ్ రిక్రూటెడ్ దెమ్ ఇన్ హై లెవెల్ పొజిషన్స్ ఇన్ మనకు నిజాం స్టేట్స్లో మనకు వాళ్ళకు హై ర్యాంకింగ్ పొజిషన్స్లో వాళ్ళను రిక్రూట్మెంట్ చేసినటువంటి వ్యక్తి సాలార్జంగ్ గారు. మరి అదేవిధంగా ఇంకేమున్నాయి సార్? మరి పరిపాలన నెపంతోటి సంస్కరణ యొక్క పేరుతోటి ఇక్కడ కాదు సార్, మనకు ఉత్తరప్రదేశ్లో ఒక అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అని ఉంటుంది సార్.
ఏ యూనివర్సిటీ? అలీగర్ యూనివర్సిటీ మనకు ఉత్తరప్రదేశ్లో. నిజాం రాజ్యంలో సాలార్జంగ్లో దోస్తు ఏం పేరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. ఏం పేరండి? సయ్యద్ అహ్మద్ ఖాన్ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. సయ్యద్ అహ్మద్ ఖాన్. హూ ఈజ్ సయ్యద్ అహ్మద్ ఖాన్? ఇతను సాలార్జంగ్కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, సాలార్జంగ్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన ఏం చేసిండు సార్ అంటే అలీగర్లో ఒక యూనివర్సిటీ స్థాపించిండు. యూనివర్సిటీ నేమ్ ఏంటి? అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. మరి ఆ యొక్క ముస్లిం ఇక్కడ మరి పరిపాలన సంస్కరణలతోటి ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో ట్రైన్ అయ్యి హై ఎడ్యుకేటెడ్ ఉంటాడో వాళ్ళని ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కోసము సాలార్జంగ్ ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తుండు. అలాంటి సందర్భంలో మరొక పన్నాగం బన్నిండు. ఎవరు? సార్ సయ్యద్ మనకెవరు పన్నాగం బన్నిండు? సయ్యద్ అహ్మద్ ఖాన్ తన యొక్క మార్కును చూపించుకోవాలి ఉద్దేశంతో ఏం చేసిండంటే ఉత్తరప్రదేశ్లో అలీగర్లో ఒక యూనివర్సిటీని స్థాపించిండు. ఆ యొక్క యూనివర్సిటీలో ఎవరైతే సీటు సంపాదించారో గ్రాడ్యుయేషన్ ఆ యొక్క యూనివర్సిటీలో చేస్తే వాళ్ళకు జాబ్ ఎక్కడ వస్తుంది? నిజాం రాజ్యంలో వస్తుంది. అంటే ఉత్తర భారతదేశం నుంచి ఏదైతే మనకు నార్త్ ఇండియా నుంచి ఏం చేస్తున్నాడు సార్? అనేక మందిని తీసుకొని వచ్చి నిజాం రాజ్యంలో ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకోసం ఇస్తున్నాడు? పరిపాలన సంస్కరణ యొక్క పేరు చెప్పి, రీఫార్మ్ సంస్కరణ యొక్క పేరు చెప్పి మనకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి అలా ఉద్యోగాలు ఇస్తే మంచిదేనా అంటే, సరే నువ్వు పరిపాలన సంస్కరణల కోసం ఉద్యోగాలు ఇస్తున్నావు కావచ్చు, మరి నువ్వు ఎక్కడోళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు? బయట నుంచి వలస వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు అండి? బయట నుంచి ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఈ యొక్క రాజ్యానికి వస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నావు. మరి అప్పుడు జరిగింది ఎవరి కాలంలో సార్? మరి ముల్కీ ఉద్యమానికి ఆజ్యం బీజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్జంగ్ గారు. కానీ ఎంతవరకు మనకు ఈ యొక్క సాలార్జంగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సాలార్జంగ్ టైంలో ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో వారందరూ కూడా ఎక్కడి నుంచి దే ఆర్ మైగ్రేటింగ్ విచ్ ప్లేస్? నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అవుతున్నారు. సో మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్లో వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుందా అంటే ఉండడం లేదు. వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుందా? ఉండడం లేదు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఉద్యమాలు జరుగుతాయి, ఇక్కడ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే మరి సార్ సాలార్జంగ్ గారు అనేక మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టయితే ఎక్కడ జాబ్ వచ్చినట్టు? ఉత్తరప్రదేశ్లోని అలీగర్ యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టయితే ఎక్కడ సార్ జాబ్ వచ్చినట్టు? నిజాం రాజ్యంలో ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది వాళ్ళకు? ఇందా నిజాం కింగ్డమ్లో ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు గ్రాడ్యుయేషన్ సీట్ ఎక్కడ వస్తే అలీగర్లో వాళ్ళకు గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చినట్టయితే దే ప్లేస్డ్ ఇన్ నిజాం కింగ్డమ్లో, నిజాం రాజ్యంలో వాళ్ళకు సీట్ అనేది రావడం జరుగుతుంది. మరి అక్కడ అలీగర్ యూనివర్సిటీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? హూ ఎస్టాబ్లిష్ అలీగర్ యూనివర్సిటీ? సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. మరి అతను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొని వస్తున్నారు. సరే ఆ యొక్క అంశాన్ని మనం ముల్కీ అని ఒక సపరేట్ ఇష్యూ ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ముల్కీ అని ఒక ఇష్యూలో భాగంగా ఆ యొక్క అంశాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సరే మరి నిజాం రాజ్యం అనేది చాలా వరకు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఎవరు ఛార్జ్ తీసుకునే వరకు? సాలార్జంగ్ 1 ఛార్జ్ తీసుకునే నాటికి సాలార్జంగ్ 1 ఏ పోస్ట్లో మనకు ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారు? దివాన్ పోస్ట్లో. సాలార్జంగ్ 1 దివాన్ పోస్ట్గా మనకు ఛార్జ్ తీసుకున్నారు. వాట్ ఈజ్ మీన్ బై దివాన్? దివాన్ అంటే ఏంటిదండి? ప్రైమ్ మినిస్టర్. దివాన్ అంటే ఏంటిది? ప్రైమ్ మినిస్టర్. అండ్ అనదర్ నేమ్ ఏంటి దీనికి వచ్చేసరికి? పీష్వా. వి కాల్డ్ యాజ్ ఏ పీష్వా అన్న, దివాన్ అన్న, ఏ పేరుతోటి పిలిచినా కూడా మనకు ఒకటే నేమ్ వస్తూ ఉంటుంది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సీట్స్ రావాలి. అలాంటి సందర్భంలో ఇతను సార్ అనేక మందిని తీసుకొని వచ్చిండు, అయిపోయింది. మరి ఇతను అది ముల్కీ టాపిక్లో మనం చర్చిస్తాం. ఇక్కడ మనం చర్చించేటువంటి అంశం ఏంటంటే సార్ సాలార్జంగ్ గారు మీకు ఇక్కడ జస్ట్ గుర్తు చేస్తున్నాను, రీఫార్మ్స్ పేరుతోటి అనేక మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసిండు. అదే తర్వాత మనకు ముల్కీ ఉద్యమంగా మారిందని చెప్తున్నాను. కానీ మరి సాలార్జంగ్ 1 మొదటగా తన యొక్క రీఫార్మ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? రెవెన్యూ రీఫార్మ్స్. మరి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ విధానాల ప్రకారంగా చూసుకున్నట్టయితే మేజర్గా ఒకప్పుడు పన్నులు ఏ విధంగా వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉండేది. మరి దాన్ని మనం బేస్ చేసుకున్నట్టయితే ఒకప్పుడు మనకు దేని ద్వారా సార్ పన్నులు వసూలు అనేది వేలం పాటల ద్వారా జరిగేది. అంటే కాంట్రాక్టర్స్, అంటే
ఎవరికైతే వేలం పాటల ద్వారా, ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఒక గ్రామం ఉంది అనుకోండి, ఒక ఏబీసీ అని ఒక విలేజ్ ఉంది. మరి ఒక ఏబీసీ అని ఒక విలేజ్లో ఏదైనా సరే ఇప్పుడు ఈ యొక్క పూర్తి స్థాయి గ్రామంలో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి ఎంతో కొంత పే చేసి, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కు ఎంతో కొంత పే చేసి ఏదైనా ఒక పర్సన్ వేలం పాటల ద్వారా, లేదంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను ఈ యొక్క గ్రామం నుంచి ట్యాక్స్ వసూలు చేస్తాను, ఈ యొక్క గ్రామం నుంచి నేను ట్యాక్స్ వసూలు చేస్తాను, సో నాకు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామం కావాలి అంటే నేను ప్రభుత్వానికి సంవత్సరానికి ఇంత కడతాను, మరి మిగతా ట్యాక్స్ అంతా కూడా నేనే వసూలు చేసుకుంటాను. మరి అది కూడా మరి నువ్వు వేలం పాట ద్వారా దక్కించుకున్నట్టయితే మరి పూర్తి స్థాయిలో నీకు నచ్చినట్టు వసూలు వచ్చా అంటే లేదండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వసూలు చేసుకోవాలి, గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారమే వసూలు చేసుకోవాలి. కానీ ఆ కాలంలో లెక్కపత్రాలు ఉన్నాయా? రిసీట్లు ఇచ్చేవాళ్ళ? రిసీట్లు ఇవ్వకపోతుండే, లెక్కపత్రాలు లేకపోతుండే. మరి దాని ద్వారా విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. మరి ఇక్కడ కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండే, మరి ఆ యొక్క కాంట్రాక్టర్ల వ్యవస్థను పక్కకు పెట్టేసి, మరి వేలం పాటల ద్వారా కాంట్రాక్టర్లు నిర్ణయించేటువంటి పద్ధతిని పక్కకు పెట్టేసి ఏం చేసింది సార్, సాలార్జంగ్ వన్ వచ్చేసరికి జీతాల మీద పని చేసేటువంటి ఎవరైతే వేజెస్ పైన వర్క్ చేస్తారో అలాంటి పద్ధతులు మనకు కలెక్టర్స్ను మనకు నియమించడం జరిగింది. ఎవరిని నియమించనండి? జీతాల మీద పనిచేసేటువంటి, జీతాల కోసం పనిచేసేటువంటి కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక క్లారిటీ ఏంటంటే ఇక్కడ కలెక్టర్లు అని చెప్తున్నా, మన కలెక్టర్లు అన్నా తాలూకాదారులన్నా ఒకటే. తహసీల్దార్ డిఫరెంట్, తహసీల్దార్ అనేది డిఫరెంట్, తాలూకాదార్ అనేది డిఫరెంట్ అండి. తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ స్థాయి క్యాడర్, అదే తహసీల్దార్ వచ్చేసరికి మనకు మేజర్గా చూసుకున్న తహసీల్దార్ అయితే ఎంఆర్ఓ. మరి ఇక్కడ మనకు తాలూకాదార్ అంటున్నామంటే కలెక్టర్ అనే ఒక వ్యవస్థను పనిచేసిండు. ఎవరైతే వర్క్ ఫర్ వేజెస్ కోసం పనిచేస్తుంటారో, జీతాల మీద పనిచేసేటువంటి అధికారులను నియమించినటువంటి వ్యక్తి సాలార్జంగ్. మరి ఇదొకటే కాకుండా మనకు జిల్లాలో శాంతి భద్రతల విభాగానికి సంబంధించి మనకు మేజర్గా చూసుకున్నట్టయితే జిల్లాలో శాంతి భద్రతల విభాగానికి సంబంధించి సాలార్జంగ్ కూడా మరి మేజర్గా చూసుకున్నట్టు ఆర్థిక సంస్కరణ చెప్తున్నాం. మరి జీతాల మీద పనిచేసేటువంటి అంశాలని చెప్తున్నాం. రెవెన్యూ రీఫార్మ్స్, రెవెన్యూ సంస్కరణలు. మరి రెవెన్యూ సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ వన్ ఏం చేసినట్టే మరి రాజ్యంలో పూర్తి స్థాయిలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి. మరి అప్పటికే నిజాం రాజ్యం పరిస్థితి తెలుసు, తీవ్రమైనటువంటి ఆర్థిక లోట్లో ఉంది. అలాంటి సందర్భంలో సాలార్జంగ్ ఏం చేసింది సార్ అంటే తన యొక్క ఆర్థిక సంస్కరణను తన నుంచి తానే ప్రారంభించుకోవడం జరిగింది. తన యొక్క జీతాన్ని 25,000 నుంచి తగ్గించుకున్నాడు. తన యొక్క జీతాన్నే తగ్గించుకుంటూ, తన యొక్క సాలరీని తగ్గించుకొని తన నుంచే తాను సంస్కరణలు ప్రారంభించినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి సాలార్జంగ్. మరి అదేవిధంగా ఇక్కడే కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ను చూడడం కోసం మనకు జిల్లాదారులను అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని అపాయింట్ చేశారు? జిల్లాదారులను అపాయింట్ చేయడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి లా అండ్ ఆర్డర్ చూసుకోవడం కోసం జిల్లాదారులు అయ్యేది ఉంటే, మరి వీళ్ళ కింద మనకు కమాండెంట్, మనకు సోల్జర్గా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే జమియత్ ఈ జిల్లాధారి. ఎవరండి? జమియత్ ఈ జిల్లాధారి యొక్క అధికారులు. మరి ఇదొకటే కాకుండా ప్రజలకు న్యాయాన్ని అందించడం కోసం, మరి ఏదైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడం కోసం, ఏంటి సార్, ప్రజలకు సత్వర న్యాయాలు అందించడం కోసం, మరి ఏదైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడం కోసం ఏ వ్యవస్థను చేసింది సార్? మున్సిఫ్ అనే ఒక వ్యవస్థను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ వ్యవస్థను ఏర్పాటు చేశాడు? మున్సిఫ్ అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకోసం ఏర్పాటు చేసిండు? ప్రజలకు తక్షణమైనటువంటి న్యాయ సహాయం, మరి ఏదైనా సరే వెంటనే జడ్జిమెంట్ వచ్చే విధంగా మున్సిఫ్ అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండు. మరి ఏం చేసిండు సార్? మరి అప్పటి నుంచి ట్యాక్స్లు కానీ ఇతర ప్రాంతాల నుంచి కలెక్షన్ వస్తే ప్రాపర్ అకౌంటబిలిటీ సిస్టమ్ లేదు, ప్రాపర్ అకౌంటబిలిటీ సిస్టమ్ లేదు. అందుకోసమని ఎక్కడి నుంచి ట్యాక్స్ కలెక్షన్ అయినా కూడా ఎక్కడికి రావాలి? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ ట్రెజరీని ఏర్పాటు చేశాడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1855 మధ్య కాలంలో. ఏంటండి? గవర్నమెంట్ సెంట్రల్ ట్రెజరీని కూడా మనకు ఏర్పాటు చేయండి. కేంద్ర టంకశాల అంటుంటాం మనకు. ఏంటంటే కేంద్ర టంకశాల అంటుంటాం. కేంద్ర టంకశాలను కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎప్పుడండి? 1855లో. మరి అదొకటే కాకుండా కస్టమ్స్ డిపార్ట్మెంట్ను ఏంటండి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1861
కస్టమ్స్ డిపార్ట్మెంట్ని కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే మనకు సాలర్జంగ్ 1 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు. అదే విధంగా చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ను కూడా 1863-64 మధ్యకాలంలో 1863-64 మధ్యకాలంలో దేన్ని కూడా ఏర్పాటు చేసిందంటే సెక్రటేరియట్ అంటే సచివాలయాన్ని కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దేనండి? సచివాలయాన్ని. మరి ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాడు కదా, మరి వీటిని ఆడిట్ చేయాలి, అవునా కదా? మరి ఆడిట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు ఈ యొక్క పూర్తి స్థాయిలో వ్యవస్థలన్నింటినీ ఆడిట్ చేయాలనే ఉద్దేశంతో మనకు మరి ఆడిట్ వ్యవస్థ కోసం కూడా మనకు దస్తర్ ఈ తనఖా అనే ఒక కొత్త వ్యవస్థ, ఏ వ్యవస్థ అండి? దస్తర్ ఈ తనఖా అనే ఒక కొత్త వ్యవస్థను కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ వ్యవస్థ అండి? దస్తర్ ఈ తనఖా అనే ఒక కొత్త వ్యవస్థను. మరి ఎందుకోసం ఈ యొక్క దస్తర్ ఈ తనఖా అనే ఒక వ్యవస్థను చూసుకున్నట్టయితే మనకు ప్రధానంగా ఆడిట్ చేయడం కోసము. ఎందుకోసం అండి? ఆడిట్ చేయడం కోసం. ఇట్లా జిల్లాదారులను అపాయింట్ చేసిండు. కొంతమేర మనకు ఏం తగ్గిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క నిజాం రాజ్యంలో అకౌంటబిలిటీ పెరిగింది, అదేవిధంగా అవినీతి కూడా తగ్గినటువంటి పరిస్థితి. మరి ఒకప్పుడు భూస్వాములు ఏది చెప్తే అది వేదంగా ఉండేది. కానీ సాలర్జంగ్ వచ్చిన కథ అతని యొక్క సంస్కరణలో భాగంగా అనేకమైన రీఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. మరి యొక్క రీఫార్మ్స్ ద్వారా మనకు ప్రధానంగా వచ్చినటువంటి వ్యక్తులు అండి కలెక్టర్స్. ఇప్పుడు కూడా అర్థమైంది, కలెక్టర్ వ్యవస్థ మన దగ్గర ప్రధానంగా ఇక కలెక్టర్స్ అన్న తాలూకాదారులన్నా మనకు ఒక్కటే అండి. ఈ యొక్క పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తంగా మనకు సాలర్జంగ్ తీసుకొచ్చిన ఫస్ట్ రిఫార్మ్ ఏంటిది? ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ రీఫార్మ్స్ ఒకటి తీసుకొచ్చిండు. ఇంకేం రీఫార్మ్స్ తీసుకురావాలని ట్రై చేస్తుండు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్. అదేవిధంగా ఇంకోటి ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్. ఫస్ట్ వచ్చేసరికి రెవెన్యూ రీఫార్మ్స్ అంటే ఏంటిది? ఆర్థిక సంస్కరణలు. మరి ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అంటే ఏంటిది? విద్యా సంస్కరణలు. అదేవిధంగా మనకు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అంటే ఏంటిది? పరిపాలనా సంస్కరణలు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి? జుడిషియల్ రీఫార్మ్స్ అంటే ఏంటివి? కాల్డ్ యాజ్ ఏ న్యాయ సంస్కరణలు. ఏమంటామండి? న్యాయ సంస్కరణలు అంటుంటాం. ఇంకోటి ఏంటిది? పోలీస్ రీఫార్మ్స్ అంటే పోలీస్ వ్యవస్థలో రీఫార్మ్స్ తీసుకొని వచ్చినటువంటి వ్యవస్థ. ఇట్లా అనేక రకమైన డిపార్ట్మెంట్లో మనం ఆల్రెడీ రెవెన్యూ రీఫార్మ్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే జిల్లాబందీ సిస్టాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిండు సాలర్జంగ్ 1 ఇంట్రడ్యూస్ విచ్ సిస్టమ్? జిల్లాబందీ సిస్టమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇక్కడ 1865. మనకు కొన్ని పుస్తకాల్లో చూసినట్టయితే 1864 అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో 1865 అని ఉంటుంది. సో అంటే మనకు తెలంగాణ చరిత్ర రాసే దగ్గర కూడా కొంతమేర మనకు వక్రీకరణ జరిగింది. తెలంగాణ హిస్టరీ రాసే టైంలో కూడా కొంతమేర సమైక్య పాలనలో మనకు వక్రీకరణ జరిగింది. అదేవిధంగా అంటే పూర్తి స్థాయిలో అప్పుడు జరిగిన తర్వాత మనకు సమైక్య రాష్ట్రంలోకి వెళ్ళిపోయాక కొంతమేర వక్రీకరణ జరిగింది. లేదు సమైక్య రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి డాటాను అనే యొక్క పుస్తకాల రూపంలో తీసుకొస్తే మనకు ప్రాపర్గా డాటా అనేది సోర్స్ అనేది ఉండేది. మనకు డిఫరెంట్ నేమ్స్ అంటే 1864-65 మధ్యకాలంలో మనకు ఏ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు? జిల్లాబందీ సిస్టాన్ని తీసుకొని వచ్చిండు. అప్పుడు సాలర్జంగ్ నేను చెప్తున్నాను ఏ విధానాన్ని తీసుకొని వచ్చిండండి? ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టాన్ని తీసుకొని వచ్చిండు. ఏ విధంగానైతే బ్రిటిష్ ఇండియాలో అమలవుతున్నటువంటి పూర్తి స్థాయి విధానాన్ని ఇక్కడ తీసుకొని వచ్చిండు. మరి ఇక్కడ తీసుకొని రావడం కోసం నిజాం స్టేట్ను, సార్ నిజాం రాజ్యం అనేది నిజాం స్టేట్ అంటున్నాను సార్, మరి ఇది ఇండియాలో అప్పుడు భాగమా అంటే నిజాం అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్. అంటే ఒక స్వతంత్ర రాజ్యము. ఇది ఇండియాలో భాగం కాదు. సో ఏ విధంగానైతే బ్రిటిష్ ఇండియాలో సిస్టమ్ ఉందో ఆ యొక్క సిస్టాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి సాలర్జంగ్ చాలా వరకు ట్రై చేస్తున్నాడు. ఆ విధంగానే రాష్ట్రాన్ని టోటల్గా రాష్ట్రం అంటే నిజాం రాజ్యం అన్నట్టు సార్. ఇప్పుడు తెలంగాణ స్టేట్కు ఇండియాలో తెలంగాణ స్టేట్ మనం స్టేట్ అంటున్నాం, కానీ ఇప్పుడు స్టేట్ అంటే ఏంటి సార్? నేను చెప్పేటువంటి హైదరాబాద్ స్టేట్ అంటే ఒక రాజ్యంగా తీసుకోండి, ఒక ప్రిన్స్లీ స్టేట్గా తీసుకోండి. అదే కానీ ఇప్పుడు మనకు ఒకప్పుడు స్టేట్ మీన్స్ దేశం అంటుంటాం మనం, ఇప్పుడు మనం దాన్ని రాష్ట్రంగా పిలుస్తూ ఉంటాం. ఒకప్పుడు మనము స్కూల్స్ అన్నా నిజామ్స్ టైంలో మనం చర్చించుకుంటాం. స్కూల్స్ అన్నా పాఠశాల అన్న కళాశాల అన్న మనం స్కూల్స్గానే పిలిచేవాళ్ళు నిజామ్స్ టైంలో. కాలేజ్ అనే పేరుంది
కానీ మేజర్గా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన స్కూల్ అన్నా కాలేజ్ అన్నా ఒకటే విధంగా స్కూల్స్గా కన్సిడర్ చేసుకుంటాం. మనం పిలిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో స్కూల్స్ అంటుంటాం, కొన్ని సందర్భాల్లో కాలేజెస్ అంటుంటాం. ఏదైనా వీ కన్సిడర్ యాజ్ ఏ స్కూల్గా తీసుకోండి. స్కూల్ అయితే స్కూలు, కాలేజ్ అయితే కాలేజ్. మరి రాష్ట్రాన్ని మొత్తంగా జిల్లాబందీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సాలర్జంగ్ 1. మరి అప్పటి నుంచి సాలర్జంగ్ 1 అని చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి మర్చిపోయి ఉంటాం, ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి. ఏంటి సార్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాలర్జంగ్ ఏ ఇయర్లో ఛార్జ్ తీసుకున్నాడు? 1853లో ఛార్జ్ తీసుకున్నాడు. ఏ పొజిషన్లో ఛార్జ్ తీసుకున్నారు? దివాన్ హోదాలో ఛార్జ్ తీసుకున్నాడు. దివాన్ మీన్స్ ప్రధానమంత్రి హోదాలో ఛార్జ్ తీసుకున్నాడు. రాష్ట్రాన్ని మొత్తం 5 సుభాలుగా డివైడ్ చేసిండు. కానీ అందులో బీరార్ ఎవరికి వెళ్ళిపోయింది? బ్రిటిష్ వాళ్లకు. అప్పులు కట్టలేకుండా ఎవరికి అప్పచెప్పిండు? అప్పులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది నిజాం రాజ్యము. బీరారాలు తీసుకున్నారు కాబట్టి కంప్లీట్గా ఎన్ని నార్మల్గా 5 సుభాస్, కానీ బీరార్ అనేది వెళ్ళిపోవడంతో మనకు 4 సుభాసు. మరి యొక్క 4 సుభాసు అదేవిధంగా అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనకు ఇది ఇండియా అనుకోండి. ఇండియాలో మనం ఏం చేస్తున్నాం? ఇండియాలో రాష్ట్రాలను వేరు చేస్తున్నామా? రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నామా? రాష్ట్రాల్లో జిల్లాలను ఉన్నాయా? జిల్లాల లోపల మండలాలు, మండలాల లోపల గ్రామాలు. టోటల్ ఇది ఇండియా. దిస్ ఈజ్ స్టేట్. చూడండి, ఇది ఇండియా అనుకో, ఇది ఇండియా, ఇది స్టేట్, ఇది డిస్టిక్, ఇది మండల్, ఇది గ్రామం, విలేజ్. ఏ విధంగానైతే ఈ విధంగా మనకు ఈ యొక్క టైర్ సిస్టమ్ ఉందో, మన దీన్ని మనకు 3 అంచెల సిస్టమ్, 4 అంచెల సిస్టమ్ అంటే 3 టైర్ సిస్టమ్, 4 టైర్ సిస్టమ్ అంటుంటాము. మనకు ఎందుకోసం చేస్తున్నామంటే పరిపాలన మనకు డీసెంట్రలైజేషన్లో భాగంగా ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో మనకు మొత్తంగా నిజాం రాజ్యాన్ని ఎన్ని జిల్లాలుగా విడదీసిండు? మొత్తంగా 5 సుభాలు అయితే ఒకటి బీరార్ వెళ్ళిపోయింది కాబట్టి 4 సుభాలు, 17 డిస్ట్రిక్ట్స్. ఎన్ని డిస్ట్రిక్ట్గా మనకు డివైడ్ చేసిండు? సాలర్జంగ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందంటే 17 డిస్ట్రిక్ట్స్. మరి సుభాలకు హై ఆఫీసర్ ఎవరు? ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి లేదా గవర్నర్ ఇంపార్టెంట్ అంటాం. మరి సుభాలకు ఆధిపత్యం వహించేటువంటి వ్యక్తిని ఏమంటారంటే సుభాలకు చీఫ్ ఎవరు? హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ సుభాస్ అంటే సుబేదార్లు. ఎవరండి? సుబేదార్స్ ఇస్ ద చీఫ్ ఆఫ్, అంటే సుభాలకు అధిపతిని ఏమంటాం? సుబేదార్లు అంటుంటాం. మరి అదేవిధంగా సుభాలను రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విడదీసిండు? రాజ్యాన్ని దేనిగా విడదీసిండు? రాజ్యాన్ని సుభాలుగా విడదీసిండు. మరి సుభాలను దేనిగా విడదీసిండు? డిస్ట్రిక్ట్గా డివైడ్ చేసిండు. టోటల్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్? 17 డిస్ట్రిక్ట్స్. ఏంటండి? 17 డిస్ట్రిక్ట్స్. మరి 17 డిస్ట్రిక్ట్స్ హెడ్ ఎవరు? ఏ డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరు అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం కలెక్టర్స్ అంటున్నాం కదా. ఎస్, అప్పుడు కలెక్టర్ అనేవాళ్ళు, తాలూకాదారులు అనేవాళ్ళు. సుభాలకు హెడ్ ఎవరు? ఆల్ ఓవర్ రాజ్యానికి నిజాం హెడ్ అయితే, ఆల్ ఓవర్ రాజ్యానికి నిజాం హెడ్, ప్రధానమంత్రి వచ్చేసరికి సాలర్జంగ్ దివాన్ ఉంటాడు. మరి సుభాలకు సుబేదార్, మరి డిస్ట్రిక్ట్స్కు కలెక్టర్ ఆర్ ఇంకేం నేమ్ తోటి పిలవచ్చు మనం? కలెక్టర్ లేకపోతే తాలూకాదార్ అంటాము. తాలూకాదార్ అంటుంటాం. కలెక్టర్ లేదా తాలూకాదార్ అంటుంటాం. మరి అదేవిధంగా ఈ తాలూకాలను మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేసిండంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ను తాలూకాలుగా డివైడ్ చేసిండు. చూడండి, ప్లీజ్ అబ్జర్వ్. రాజ్యాన్ని దేనిగా డివైడ్ చేసిండు? సుభాలుగా డివైడ్ చేసిండు. మరి ప్రతి ఒక్క సుభాను కొన్ని డిస్ట్రిక్ట్గా, గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ను మనకు సుభాలు అంటుంటాం. మరి సుభాలకు ఆఫీసర్ ఎవరు? చీఫ్ ఎవరు? సుబేదార్. డిస్ట్రిక్ట్ చీఫ్ ఎవరు? కలెక్టర్ లేదా తాలూకాదార్. అదేవిధంగా మరి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ను దేనిగా డివైడ్ చేసిండు? తాలూకాలుగా డివైడ్ చేసిండు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ను మనకు తాలూకాస్గా డివైడ్ చేసిండు. తాలూకాలకు హై ఆఫీసర్ ఎవరు? తాలూకాలకు చీఫ్ ఎవరు? తాలూకాలకు అధిపతి ఎవరు? తాలూకాదార్స్. చాలా వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఈజీ ఇది. ఒక్కసారి నాతోటి చూడండి. ఫస్ట్ గ్రౌండ్ నుంచి వద్దాం. ఇప్పటిదాకా మనం టాప్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు మనం బాటమ్ నుంచి వచ్చేద్దాం. ఒక్కసారి చూడండి నాతో పాటు. ఎస్, కొన్ని గ్రామాలు కలిపితే ఏమంటాం? గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఏమంటాం? గ్రూప్ ఆఫ్ విలేజెస్ను మనం ఏమంటాం అంటే ఇక్కడ తాలూకాస్ అంటుంటాం. ఏమంటాం? గ్రూప్ ఆఫ్ విలేజెస్ను మనం తాలూకాస్ అంటుంటాం. మరి విలేజ్లో ఆఫీసర్స్ ఎవరు? చీఫ్స్ ఎవరు అంటే పటేల్స్ లేదా పటేళ్ళు, పట్వారీలు. పటేల్స్ లేదా పట్వారీస్.
మరి నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ను మనం ఏమంటాం, వీటి తాలూకాస్ అన్నాం. తాలూకాలకు చీఫ్ ఎవరు? హూ ఇస్ ద చీఫ్ టు తాలూకాస్ అంటే తహసీల్దార్లు, తహసీల్దార్ను ప్రస్తుతం మనం ఏమంటున్నాం, ఎంఆర్ఓ అంటున్నాం. ప్రస్తుతం ఎంఆర్ఓ అంటున్నాం. మరి కొన్ని గ్రూప్ ఆఫ్ తాలూకాస్ను మనం డివైడ్ చేసాం, డిస్ట్రిక్ట్స్. గ్రూప్ ఆఫ్ తాలూకాస్ ఏంటి, డిస్ట్రిక్ట్స్కు చీఫ్ ఎవరు? కలెక్టర్ లేదా తాలూకాదార్లు అంటాం, తాలూకాదార్స్. మరి గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ని ఏమన్నా మనం సుబాలు అంటుంటాం. సుబాలకు చీఫ్ ఎవరు? సుబేదార్. ఆల్ ఓవర్గా కొన్ని గ్రూప్ ఆఫ్ సుబాస్ ఏమంటాం, టోటల్ నిజాం రాజ్యం చీఫ్ ఎవరు? అంటే నిజాం. కానీ అదేవిధంగా ప్రధాని హోదాలో ఉన్నటువంటి దివాను. ఈ విధంగా మనకు సిస్టాన్ని డెవలప్ చేసిండు. సో అడ్మినిస్ట్రేటివ్ని ఏం చేసిండు, డీసెంట్రలైజేషన్ చేసినటువంటి వ్యక్తి సాలర్జంగ్. ఏ విధానం ద్వారా? జిల్లాబందీ విధానం ద్వారా మనకు డీసెంట్రలైజ్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా పరిపాలనా సంస్కరణలో భాగంగా ఈ యొక్క జిల్లాబందీ విధానంలో మొత్తంగా మనకు ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం కోసం మెయిన్గా 1868లో హీ అపాయింటెడ్ 4 మినిస్టర్స్. వీళ్ళు చాలా ఇంపార్టెంట్స్ అండి. ఒక 4 మంత్రులు నియమించిండు అతి ముఖ్యమైనటువంటి పనులు చేయడం కోసం. రాజ్యంలో అతి ముఖ్యమైనటువంటి పనులు చేయడం కోసం ఒక 4 మంత్రులు. హీ అపాయింటెడ్ 4 మంత్రులు. మరి 4 మంత్రులను మనం ఏమంటే సాదార్ ఉల్ మహం అని పిలుస్తూ ఉంటాం. ఈ 4 మంత్రులను ఏమని పిలుస్తాం, సాదార్ ఉల్ మహం అనే ఒక పేరుతోటి. ఎంతమంది మినిస్టర్స్ని అపాయింట్ చేసిందంటే 4 మెంబర్స్ మినిస్టర్స్ని అపాయింట్ చేసిండు. ఇంపార్టెంట్ కీలకమైనటువంటి 4 శాఖలకు సంబంధించి 4 మినిస్టర్లను అపాయింట్ చేసిండు. ఏ పేరుతో అపాయింట్ చేసిండు? సాదార్ ఉల్ మహూమ్. ఇంకొకటి ఏంటంటే మరి ఈ యొక్క మంత్రులకు సహాయంగా ఉండడం కోసం డిప్యూటీ మినిస్టర్స్ అంటే సెమీ సాదార్ ఉల్ మహూమ్. ఇప్పుడు అంటే మనం అంటే మనకు డిప్యూటీ మినిస్టర్స్ అంటున్నాం, మినిస్టర్ ఫర్ స్టేట్ అంటున్నాం, మినిస్టర్ ఫర్ ఇండిపెండెంట్ అంటున్నాం మనం. అవునా కదా? సెంట్రల్ క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్ ఫర్ స్టేట్, మినిస్టర్ ఇండిపెండెంట్ ఉంటారు, స్వతంత్ర మంత్రులు అంటుంటాం. సో అప్పుడు కీలకమైనటువంటి యొక్క 4 శాఖలను చూసుకోవడం కోసం కీలకంగా ఒక 4 మెంబర్స్ మినిస్టర్స్ అపాయింట్ చేసిండు. వాళ్ళని ఏమన్నామంటే మనం ఏ నేమ్ తోటి ఒక 4 మెంబర్స్ మినిస్టర్ని అపాయింట్ చేసిండు, సాదర్ ఉల్ మహూమ్ అనే ఒక నేమ్ తోటి అపాయింట్ చేసిండు. పూర్తి స్థాయి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగు 1 అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై, ప్లీజ్ స్టే సేఫ్, థ్యాంక్ యూ.